జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరిగ్గా 12 గంటలు దాటిన తర్వాత మన ఛాలెంజ్ ప్రకారం శ్రీకర్ గారికి బర్త్డే విషెస్ చెప్పాను నిహారిక. ఇంకో విషయం ఏంటంటే మన మధ్య ఛాలెంజ్ లేకపోయినా నేను ఏదో రకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పుండేదాన్ని. ఇందాక హాల్లో మీ అందరికీ చూపించిన వీడియో ఈ వీడియో చేసిన తర్వాత చేసింది. నాతో ఛాలెంజ్ చేస్తే చివరికి నేనే గెలుస్తాను అని నీకు ఇప్పటికైనా అర్థమైందా? బగబగమంటూ మండిపోతుంది కదా నిహారిక. పాపం మాట కూడా రావడం లేదు. మండుతుంది, నిన్ను చూస్తే బాగా మండుతుంది. నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను. అలా చేయకూడదు కదా మరి. చూడు, నీ కంటికి కనిపించని బంధాలు కొన్నుంటాయి. నువ్వు వాటిని బలవంతంగా తెంచేయాలని చూస్తే తెగిపోవు. ఈరోజు టైం నీకు ఫేవర్ చేసింది, రేపు నాకు ఫేవర్ చేస్తుంది. అప్పుడు చూసుకుందాం. హా, ష్యూర్, ఖచ్చితంగా చూసుకుందాం. అవని, ఈరోజు శ్రీకర్ గారి పుట్టినరోజక్క. అవునా? అయితే నా తరపున సౌమ్య తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీకర్కి చెప్పు. సాయంత్రం ఫంక్షన్ ఉంది. అత్తయ్య మిమ్మల్ని పిలవమని చెప్పింది. సాయంత్రం తొందరగా సౌమ్యని తీసుకుని వచ్చాయి. మేమెందుకులే అవని, అదేంటి? నువ్వు కోడలివని తెలిసిన రోజున ఆ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్కైనా నేను ఆనందంగా వస్తాను. నువ్వేమో పరాయి దానిలా ఓ మూల ఉంటావు. నిహారిక అందరికీ చిన్న కోడల్లా పరిచయం అవుతూ ఉంటుంది. అది చూసి నీలా నేను భరించలేను. నీ భర్త పక్కన అదెవత్తో నిలబడుంటుంది. మీ అత్తయ్య వాళ్ళేమో నాలాంటి జాతకం కలిగిన కోడలండి అంటూ వచ్చేపోయే వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు నా గుండె తరుక్కుపోతుంటుంది. నిజం చెప్పనివ్వకుండా ఎప్పటికప్పుడు నువ్వు నన్ను ఆపేస్తున్నావు. నాకేమో అలాంటి చోట నిజం చెప్పాలనిపిస్తుంటుంది. ఏమనుకోవద్దామని నేను రానులే. నాకంటూ ఉన్నది మీరే. మీరు కూడా రాకపోతే ఎలా అక్క? పరిష్కారం దొరికేంతవరకు బాధను దిగమింగక తప్పదు కదా. నా కోసం రా ప్లీజ్. నువ్విలా బ్రతిమాలకు. రాకపోతే నా మీదొట్టే. నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటావు. మీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అవని, సాయంత్రం శ్రీకర్ బాబాయ్ పుట్టినరోజుకి వెళ్దాం, సరేనా? ఏదో రకంగా ఆ ఫంక్షన్లో అవని శ్రీకర్ల పెళ్లి విషయం బయటపడితే బావుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.